హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారిని మోదీ గారు బెదిరిస్తున్నారు, పొత్తు పెట్టుకోమని అని చెప్పేసి ఆర్కే గారు తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఈరోజు ఆర్కే కొత్త పలుకులో రెండు విషయాలు రాశారు. ఒకటేమో కేసీఆర్ బీజేపీ కలవబోతున్నాయని ఇక్కడ రాశారు. అక్కడేమో చంద్రబాబుని బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది, అంటే బలవంతపు పొత్తుకి ప్రయత్నిస్తుంది. చంద్రబాబు కూడా వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఉంది. ఆయన కూడా అంటే హీజ్ ఫోర్స్డ్, బలవంతంగా ఆయన చేత పొత్తుకి ఒప్పించేసేట్టుగానే ఉంది అనేది ఆయన అర్థం. ఎందుకు ఈ నెరేటివ్ తీసుకొచ్చారు? ముందుగా ఇక్కడ చూసుకున్నప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టుగా ఇక్కడ కాంగ్రెస్కి అవసరం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయినాయన్న నెరేటివ్ కాంగ్రెస్కి ఆల్రెడీ ఎన్నికల్లో హెల్ప్ చేసింది. ఈ నెరేటివ్ దీన్ని జనంలోకి తీసుకెళ్లడం వల్ల కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి అన్న ఒక విషయాన్ని జనం నమ్మారు. ఆ నమ్మడానికి ఒక ప్రాతిపదిక ఏంటంటే, ఆబ్జెక్టివ్ కండిషన్ ఏంటంటే, కవితని అరెస్ట్ చేస్తామని చెప్పి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణమే కవిత చుట్టూనే తిరిగింది. ఎందుకంటే సౌత్ గ్రూప్ అంటేనే కవిత గ్రూప్, అది కవిత లిక్కర్ గ్రూపు. ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా అయితే దానికి కింగ్ పిన్ అంటాం కదా, ప్రధానమైన కింగ్ పిన్ వచ్చి కవితనే దానికి. సో అటువంటి దాంట్లో మిగతా ఆప్ వాళ్ళని అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు, మిగతా దాంట్లో పాల్గొన్న మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఒక్క కవితను తప్ప మిగతా అంతా అరెస్ట్ చేశారు. సాక్షాత్తు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ, ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న ప్రశ్న జనంలోకి వెళ్ళింది బాగా. ఎందుకంటే కవిత అరెస్టు ఈరోజు రేపు అని ఢిల్లీలో ఒక డ్రామా నడిచింది. ఇక్కడ నుంచి కేటీఆర్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళారు. ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, రేపు అరెస్ట్ చేస్తున్నారు, ఒక బిల్డప్ నడిచింది. అటువంటి కాంటెక్స్లో అప్పటి వరకు కేసీఆర్ బీఆర్ఎస్ని పెట్టి నేను బీజేపీని ఓడిస్తా, కాంగ్రెస్ని ఓడిస్తా, ఒక మూడో కూటమిని ఫామ్ చేస్తా అంటూ దేశవ్యాప్తంగా తిరిగి అనేక మంది ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ చివరికి ఇక్కడ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మామూలు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవాలి, అది కూడా చేయను ఇక్కడ కేసీఆర్. సడన్గా ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని బీజేపీతో మంచిగా ఉండడం, బీజేపీని విమర్శించకపోవడం, కాంగ్రెస్నే టార్గెట్ చేయడం, రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం అనేది ఇటువైపు కేసీఆర్ వైపు. అటువైపు బీజేపీ ఏం చేసింది, కేసీఆర్ మీద దూకుడుగా లేస్తున్న బండి సంజయ్ని పక్కన పెట్టి సాఫ్ట్గా ఉంటున్న కిషన్ రెడ్డిని పెట్టడం, ఇవన్నీ చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఒప్పందం జరిగింది అనేది అందరికీ డౌట్ వచ్చింది. దాన్ని ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా ఇక్కడ రేవంత్ రెడ్డిని చేస్తుంది. సో ఆ మీడియా కావచ్చు, మొత్తంగా కూడా ఆ నెరేటివ్ని వాళ్ళు కూడా బలంగా తీసుకొచ్చారు. సో దానివల్ల వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ వీళ్ళ ఓటమికి ఇది కూడా ఒకటి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనాయి అన్న నెరేటివ్ కూడా జనంలోకి బాగా వెళ్ళడం కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలలో ఒకటి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారంటే, మళ్ళీ ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి కాబట్టి, లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఓపెన్గానే కలిసిపోబోతున్నాడు అన్న నేరేటివ్. వాళ్ళు కలిసిపోతున్నట్టుగా ఎక్కడ చెప్పలేదు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్పలేదు. వీళ్ళే, అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇటు రాధాకృష్ణ చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, రేవంత్ రెడ్డికి అది అవసరం, కాంగ్రెస్కి అది అవసరం. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారనే నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తే లోక్సభలో మళ్ళీ తమకు ఓట్లు పడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఇవాళ ఆయనకి లోక్సభలో నెంబర్ ఆఫ్ సీట్లు కనీసం 17 సీట్లలో ఇక్కడ ఒక 10 గెలిపించి ఇవ్వగలగాలి కాంగ్రెస్కి. లేకపోతే అతని బలం మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే అతను ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జిగా కూడా నిన్న రేవంత్ రెడ్డిని అపాయింట్ చేశారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం ఏంటంటే, కనీసం 10 మందిని గెలిపించగలిగితే తన స్థానం సుస్థిరంగా ఉంటుంది. గెలిపించలేని పక్షంలో తనకి ఇక్కడ కొంత ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అంటే తనకి ఆల్రెడీ కొంతమందితో ఇబ్బందులు ఉన్నాయనేది కూడా ఆంధ్రజ్యోతి రాశారు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలమైన నెరేటివ్ని
ఇటు ఆర్కే బిల్డప్ చేస్తున్నాడు ఇక్కడ. అక్కడికి వచ్చేసరికి ఒక నెరేటివ్లో చేంజ్ వచ్చింది. మొన్నటి వరకు ఇదే ఆర్కే ఏం రాశాడు, చంద్రబాబే ట్రై చేస్తున్నాడు బీజేపీ కోసం, ఎందుకంటే ఏకకాలంలో ఇద్దరు బలమైన ఎనిమీస్తో ఢీకొనలేడు అనేది ఆర్కే రాశాడు. ఢీకొనలేడు కాబట్టి చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెళ్తున్నాడు అనేది రాశాడు. ఒకవైపు ఏమో అదే కొత్త పలుకులోని తీవ్రమైన వ్యతిరేకత ఉంది జగన్కి, తెలుగుదేశానికి బ్రహ్మాండంగా ఉంది అక్కడ అని రాశాను. బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇంక పొత్తుల అవసరం లేదు, ఎవరి పొత్తు అవసరం లేదు. దీనికోసం వాళ్ళ నెరేటివ్ మారినట్టుగా కనబడుతుంది. యాక్చువల్గా ఆర్కే రాయకు ముందు నుంచే సోషల్ మీడియాలో గత 4-5 రోజుల నుంచి ఒకటి ట్రెండ్ అవుతుంది. తెలుగుదేశానికి సంబంధించిన అనలిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అదేంటంటే బీజేపీ తెలుగుదేశాన్ని బెదిరిస్తుంది మాతో పొత్తు పెట్టుకోమని అని ఒక నెరేటివ్ని సర్క్యులేట్ చేస్తున్నారు. మేబీ నాకు తెలిసి ఇది చంద్రబాబే సర్క్యులేట్ చేయిస్తుంటాడు. ఎందుకంటే రేపొద్దున బీజేపీ కానీ కలిసి రాకపోతే కాంగ్రెస్ వైపు వెళ్ళాలి చంద్రబాబు. వెళ్ళడానికి ఒక నేపథ్యంగా ఏం తీసుకుంటారంటే బీజేపీ బెదిరిస్తుంది, అందుకనే బీజేపీ బెదిరింపుల నుంచి తట్టుకోవాలంటే మనకి ఇంకొక మిత్రుడు కావాలి, అది కాంగ్రెస్సు, ఎన్డీఏ, ఇది ఇండియా కూటమి అని ఆయన చెప్పి అటువైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్సు, తెలుగుదేశం, జనసేన కూటమిగా వెళ్ళే అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుందని దీని నుంచి అర్థం చేసుకోవాలి. ఇది ఒక రకమైన సిగ్నల్ ముందుగా ప్రిపేర్ చేస్తున్నారు జనాల్ని. ఎందుకు బీజేపీ బెదిరిస్తుందని. సరే బీజేపీ బెదిరిస్తుంది అనేది నిజం అనుకుందాం, బెదిరిస్తే చంద్రబాబు ఎందుకు బెదరాలి, చంద్రబాబు ఎందుకు భయపడాలి? ఎవరన్నా బలవంతంగా నువ్వు నాతో పొత్తు పెట్టుకో, లేకపోతే నీ అంతు చూస్తానంటే పొత్తు పెట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే అర్థం ఏమిటి? నీ దగ్గర ఏదో వీక్నెస్ ఉందనే కదా. అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా. అసలు నేను బెదిరిస్తుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతారు కదా. ఇప్పుడు వచ్చి నా పక్కింటి వాడు బెదిరిస్తున్నాడు సార్ అని నీకు కంప్లైంట్ ఇచ్చాను అనుకో, వాడు బెదిరిస్తాడు, సరే నువ్వెందుకు భయపడుతున్నావు అని అడుగుతావు లేదా? ఎవడైనా బెదిరించవచ్చు. నేను అందుకని భయపడుతున్నాను నేను అని నీకు చెప్పాను అనుకో, బెదిరిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ నేను కూడా భయపడుతున్నాను, అందుకని నేను వాడితో స్నేహం చేద్దాం అనుకుంటున్నాను అంటే అర్థమేమి? యు ఆర్ వీక్ అని. ఎక్కడో నీ ప్రాబ్లం వాళ్ళ చేతిలో ఉందని. మరి వాళ్ళు కేసులు పెట్టి చంద్రబాబుని జైలుకి పంపిస్తారన్నా, లేకపోతే ఏమీ కారణం? ఇప్పుడు జగన్ అంటే భయపడ్డం, జగన్ కూడా చంద్రబాబు కంటే ఎక్కువ బీజేపీకి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? జగన్ మీద ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి, 11 ఈడీ కేసులు, 7 సిబిఐ కేసులు. అందువల్ల జగన్ ఎప్పుడు ధిక్కరించినా కూడా అక్కడ ఏదో ఒక మేట కదులుతుంది, మొత్తం జగన్ చుట్టుకుంటుంది, జగన్ జైలుకి పోయి కూర్చుంటాడు. అది జగన్కి కూడా తెలుసు కాబట్టి జగన్ ఏ రకంగానూ బీజేపీతో తోకాడిచ్చే పరిస్థితుల్లో లేరు. పార్లమెంట్లో కూడా వాళ్ళ బిల్లులు అడిగినా అడగకపోయినా, వీళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా వేస్తున్నారు. జగన్ ఓకే, అది అర్థమవుతుంది. చంద్రబాబు ఎందుకు వేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు జనాలకి. నిజానికి తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంది. ముందు నుంచి కూడా తెలుగుదేశంలో ఒక బలమైన వర్గం బీజేపీతో పొత్తు వద్దనే చెబుతున్నారు. ఈవెన్ కొన్ని సర్వేలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు ఓడిపోతారు, ఎందుకంటే ఇప్పటికి కూడా మైనారిటీలో తీవ్ర వ్యతిరేకత మోడీ పట్ల ఉంది. ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు స్ట్రాంగ్ ఉన్నారు, ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీలు దాదాపు ఒక 20% పైన ఉన్నారు. అట్లాగే రాయలసీమ ఏరియాలో ముస్లింలు బలంగా ఉన్నారు. సో అక్కడంతా ముస్లిం తెలుగుదేశం నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనం ఓడిపోతామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి అయినా కూడా ఎందుకు ట్రై చేస్తున్నారు? ఈ మధ్య కూడా ఆయన నడ్డాని ఎందుకు కలిశారు, నడ్డాతో ఎందుకు ముచ్చట, ఆ ఫోటోని కావాలని ఎందుకు రిలీజ్ చేశారు అంటే చంద్రబాబుకు ఉండే ప్రాక్టికల్ ఇదేంటంటే, జగన్ని డీల్ చేయాలంటే మనకి సెంట్రల్లో పవర్ ఉన్న బీజేపీ కావాలనేది చంద్రబాబుదే. అక్కడ వరకు చంద్రబాబు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక బలమైన ఎనిమిని ఢీకొనాలంటే అప్పుడు నువ్వేంటి, జగన్ బలమైన ఎనిమి అని ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవడానికి ఓపెన్గా లేరు వీళ్ళు. జగన్ కంప్లీట్గా వీక్ అయిపోయినాడని ఒక నెరేటివ్ కావాలి. మళ్ళీ జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు అతన్ని ఓడించడానికి ఏంటి ప్రాబ్లం? అప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, జగన్ దగ్గర యంత్రాంగం ఉంది, జగన్ దగ్గర వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రేపు పొద్దున పోల్ మేనేజ్మెంట్లో మిస్యూజ్ చేసే అవకాశం ఉంది.
ఇది భయం ఇప్పుడు నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉండే భయం ఏంటంటే అందరూ కూడా జగన్కి వ్యతిరేకత ప్రజల్లో ఉందని చెబుతున్నారు. అయినా మళ్ళీ జగనే గెలుస్తాడేమో అనిపిస్తూ ఉందని కూడా అంటారు. ఎందుకంటున్నారంటే అతను పోల్ మేనేజ్మెంట్లో చేయగలడు, తెలుగుదేశానికి ఆ శక్తి లేదు అనేది ఒక నెరేటివ్ వస్తుంది. మేబీ దానివల్ల బీజేపీ బలమైంది కాబట్టి బీజేపీ కానీ మనతో ఉంటే జగన్ అంత తోకాడించడు అనేది ఒక ఉంది. మరి ఉన్నప్పుడు వీళ్ళు కదా బీజేపీకి అవసరం ఉంది తెలుగుదేశంతో. నిజానికి అక్కడ బీజేపీకి 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. నిన్న కూడా చెప్పాను, ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ ప్లాన్ కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే తెలుగుదేశంతో వెళ్ళాలి. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటంటే ఇమీడియట్గా మనకి కొన్ని సీట్లన్నా ఉంటే ఒక బీజేపీకి ఒక గౌరవం మర్యాద ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది షార్ట్ టర్మ్ ప్లాన్. అట్లా ఇప్పుడు జనసేనతో వెళ్తే బీజేపీకి 4-5 ఎమ్మెల్యేలు వచ్చినా కొంత పరువు ఉంటుంది. అది షార్ట్ టర్మ్ ప్లాన్. లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? మనం 175 నియోజకవర్గాల్లో మనమే క్యాండిడేట్ నిలబెడితే 175 నియోజకవర్గాల్లో లీడర్లు తయారవుతారు. లాంగ్ టర్మ్లో మనకి బీజేపీ కొంత ఓట్ల శాతం కూడా పెరుగుతుంది అనేది బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా 2 కూటములకి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా రేపు మనకే అక్కడ వస్తాయి. 25 మనకే అక్కడ తెలుగుదేశం వాళ్ళు మనకే ఇస్తారు, ఇటు జగన్ది మనకే వస్తుంది. ఇప్పుడు మనం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే జగన్ది రేపు రావు కదా అనేది వాళ్ళకు ఉండే అండర్స్టాండింగ్ లాంగ్ టర్మ్. మరి ఇప్పుడు చంద్రబాబు మెల్లగా షిఫ్ట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ కొత్త పలుకు ద్వారా. అంటే ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు గత కొంతకాలం నుంచి ఫీలర్స్ వస్తున్నాయి. ఆయన డీకేతో మాట్లాడడం, ఇప్పుడు డీకేతో ఆయన కలిశారు అక్కడ అనుకుందాం, అనుకోకుండానే కలిశారు అనుకున్నాం ఎయిర్పోర్ట్లో. ఆ వీడియో ఎందుకు బయటికి రావాలి? ఆ వీడియో ఎవరు బయటికి రిలీజ్ చేశారు అంటే అర్థమేంటి? ఆయన కలవడం అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, కలిసినట్టు ప్రజలకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి అనేది ఇంపార్టెంట్. నడ్డాది కూడా అంతే. నడ్డా ఫోటో ఎందుకు బయట వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏది ప్రజలకు తెలియాలి, ఏది ప్రజలకు తెలియకూడదు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని ప్రజలకు తెలియజేస్తారు వాళ్ళు. సో అలాగా చంద్రబాబు గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ వైపు షిఫ్టింగ్ కనబడుతూ ఉంది. అయితే దాన్ని నేనయ్యే వెళ్ళానని చెప్పకుండా బీజేపీ నన్ను ప్రెజర్ చేస్తుంది కాబట్టి నేను వెళ్ళాను అనేది చంద్రబాబు స్ట్రాటజీగా కనిపెడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుకి గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయనకి నచ్చిన, ఆయనకి ఈ గెలుపుకి అవసరమైన స్ట్రాటజీలు వేయడం అనేది తప్పేది కాదు అసలు. ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఏ స్ట్రాటజీ కరెక్టు, ఏ స్ట్రాటజీ తప్పు అనేది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసి చెప్పలేము. ఎందుకంటే ఏ పార్టీకి కూడా మోరల్స్ ఏం లేవు. అన్ని పార్టీలకు కూడా గెలిపే మోరల్. వాళ్ళ మోరల్స్ అంతా ఏంటంటే గెలుపు కోసం ఏమైనా చేయొచ్చు అనేదే ప్రతి పార్టీ చేస్తున్నప్పుడు చంద్రబాబును ఇంకొకరిని విమర్శించడంలో అర్థం లేదు. కాకపోతే ఏంటంటే దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారు, దాని వెనక ఏం అర్థం ఉంది అనేది మనం విశ్లేషించుకోవచ్చు తప్ప ఇది కరెక్టా కాదనేది మనం చెప్పలేం. అట్లాగే ఇది స్ట్రాటజిక్గా వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది మనం అనలైజ్ చేయొచ్చు. ఆయన అనుకున్నది ఆయనకి ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఇప్పటికిప్పుడు మనమైతే తేల్చి చెప్పలేం కదా. ఎందుకంటే ఆయనకు విశేషమైన అనుభవం ఉంది, 40-45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి అనేక పొత్తులు చూశారు, పొత్తుల నుంచి బయటకు వచ్చారు, ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆలోచిస్తుండేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్తో వెళ్ళడం బెటర్గా ఉంది అనేది ఆయన అనుకుంటున్నారు. దానికి గ్రౌండ్ని ప్రిపేర్ చేయడంలో భాగంగానే ఆర్కే కూడా రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే బీజేపీ భయపెడితే వీళ్ళు ఎందుకు భయపడాలి?